పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరినంత మాత్రాన మార్పు కంటిన్యూషన్ కూడా ఉండదు. బలహీనమేం కాలేదు, బలంగానే ఉన్నాం. 39 సీట్లు ఇచ్చినంటే అదేం బలహీనం కాదు. 39 సీట్లు అంటే మామూలు కాదు. నిన్నగాక మొన్న మా మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం. చెప్తున్నాం కదా, ఎమ్మెల్యేల అనర్హత దాని మీద హైకోర్టులో కేసు వేసి తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ హైకోర్టులో ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా అడగాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే మనం కొట్లాడుతూ ఉన్నాం అనర్హత దానిపైన. ఇక్కడ కూడా అడ్వకేట్స్ కలిసినాం, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని కలిసినాం, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎందుకు విలీనం చేస్తామండి? ఢిల్లీకి రావద్దా? ఢిల్లీకి వస్తే విలీనం చేసినట్లా. ఢిల్లీకి వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పైన గతంలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. మళ్ళా సుప్రీంకోర్టులో ఏమైనా వేయచ్చా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకుంటలేరు. లీగల్గా ఏం చేద్దామని చెప్పి దాని మీద లీగల్ యాక్షన్ మీద లీగల్టీ మీద రావడం జరిగింది. ఇక్కడ దానికి పని కట్టుకొని కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్లు ఏది పడితే అది రాసి ఏది పడితే అది రేటింగ్ల గురించి చేయడం అనేది తప్పది. జర్నలిస్ట్ అనేది కొన్ని విలువలతో కూడుకున్నది జర్నలిజం. కనుక దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మేమే చెప్తాం కదా. ఎందుకు వచ్చింది ఢిల్లీ కంటే మేము చెప్తాం ఎందుకు వచ్చింది. ఊహించుకొని ఎవరో చెప్పారని చెప్పి రాత్రం మంచిది కాదు. అది జర్నలిజం కూడా మంచిది కాదు. జయశంకర్ గారు ఉండ్రి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు చెప్పేది తెలంగాణలో ఉద్యమం చేయండి, కానీ తెలంగాణ ఉద్యమంలో చాలామంది సమైక్యవాదులు చేరుతారు, మేము కూడా తెలంగాణ జాగ్రత్త ఉండాలని చెప్పేది. మేము సంఘాలు పెట్టేటప్పుడు బాగా చెప్పేది సంఘాలు పెట్టండి, కానీ ఈ సంఘాలలో మళ్ళా సమైక్యవాదులు జొరగొడతారు, వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలంటే అని చెప్పేది. సెక్రటరేట్ కాడ సోరకాయన ఆనందకాయన ఎట్లా గుర్తుపడతారో గట్లా సంఘాలు పెట్టేటప్పుడు కూడా తెలంగాణలో కొన్ని కులాలు ఉంటాయి, కొన్ని వృత్తులు ఉంటాయి, కొన్ని గోత్రాలు ఉంటాయి. వాళ్ళ ఊరి పేర్లతోనే ఆంధ్ర ఉంటుంది. జాగ్రత్త, వాళ్ళతోనే తెలంగాణ కష్టమవుతుంది. ఇందులో సంఘాలలో జరిగి నాశనం చేస్తారు, మన అస్తిత్వం పోగొడుతుంది. మరి మేము ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ జరిగిపోతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే, సమయం సందర్భం వస్తుంది. సమయ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా కాపాడుకోవాలని. ఇలా మేము ఒక్కరికి వ్యతిరేకం కాదు. హైదరాబాద్లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అదే వేరే ప్రాంతంలో అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇలా హైదరాబాద్లో ఇబ్బందులు కలగకుండా అందరిని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధి చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. ఎక్కడ విధ్వంసాలు గొడవలు చేయలే.